హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు భార్గవి కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఆంధ్ర స్పెషల్ అయిన చేపల కూర పులుసు అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను. ఇక్కడ చేపల కూరలో ఒక్క ముక్క కూడా చిదరకోకుండా పర్ఫెక్ట్గా మనకి అన్ని కరెక్ట్ మెజర్మెంట్స్తో చేప అనేది ఏమాత్రం విడలుకోకుండా ముక్కగా ఉండేటట్టు మనం ఏ విధంగా కుక్ చేసుకోవాలో అనేది ప్రాసెస్ చూపించిపోతున్నాను. ఇక్కడ నేను ఫస్ట్గా మనకు కొంచెం అంటే ఒక 50 గ్రామ్స్ దాకా నేను చింతపండు అనేది ఒక బౌల్లోకి తీసేసుకుని దాన్ని వాష్ చేసేసుకుని దీని ఒక గ్లాస్ దాకా వాటర్ అనేది తీసేసుకుని ఫస్ట్ చింతపండు అనేది మనం నానబెట్టేసేసుకుని పక్కన పెట్టేసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టేసేసుకుని మనం చేపల కూరకి ఎప్పుడైనా వెడల్పాటి బాండీలో అయితేనే మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. దీనిలోకి నేను ఆయిల్ తీసేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం ఎక్కువగానే ఆయిల్ తీసేసుకుని దానిలోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అదేవిధంగా సన్నగా కట్ చేసుకున్న చిల్లీ తీసేసుకుని ఒక 2 minutes వేయించేసేసుకుంటున్నాను. ఇలా వేయించుకున్న దానిలోకి చేపల కూరలోకి ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసేసుకుంటున్నాను. చేపల కూరలోకి తీసేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అని మీరు డిఫరెంట్గా అనుకోవద్దు. అంటే దీనిలోకి మనం పెద్దలపాయ అనేది ఇంకొంచెం క్వాంటిటీలో తీసుకోవాలండి. అదేవిధంగా గసగసాలు కూడా మెయిన్గా ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను 10 స్పూన్స్ దాకా తీసేసుకుంటున్నాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక 2 minutes ఆయిల్లో వేగాక దీనిలోకి 1/2 స్పూన్ సాల్ట్, అదేవిధంగా 1/2 స్పూన్ కారం తీసేసుకుని మరొక 2 minutes అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా చక్కగా మనం మీడియం ఫ్లేమ్లో వేయించేసేసుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల మనకి చేపల కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన అనేది హెవీగా ఉండదు, మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేగాక దీనిలోకి అయితే మనం వాష్ చేసుకుని తీసుకున్న చేపల్ని ఇలా మనం ఈ విధంగా పెట్టేసేసుకుంటే మనకి ఏమాత్రం చిదరకుండా ఉంటాయండి. అంటే మనం సెకండ్ సైడ్ టర్న్ చేసేటప్పుడు కూడా మనకి ముక్క అనేది చిదరదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా చేపలని ఇలా మనం పెట్టుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పైన దీనిపైన కొంచెం ఒక 1/2 స్పూన్ సాల్ట్, అదేవిధంగా మరొక 1/2 స్పూన్ కారం అయితే తీసేసుకుంటున్నాను. ఇలా ఒక్క 5 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ అయ్యాక సెకండ్ సైడ్ ఇలా మెల్లగా ఒక చిన్న గరిటె తీసేసుకుని ఇలా సెకండ్ సైడ్ టర్న్ చేసేసుకుంటే ఇలా సెకండ్ సైడ్ కూడా తిప్పడం వల్ల ముక్క అనేది బాగా కుక్ అవుతుంది, అదేవిధంగా మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా సెకండ్ సైడ్ కూడా ముక్కలన్నీ టర్న్ చేశాక నేను దీనిలోకి అయితే మరొక 1 స్పూన్ దాకా కారం తీసేసుకుంటున్నాను. అదేవిధంగా 1/2 స్పూన్ ధనియాల పౌడర్ తీసేసుకుంటున్నానండి. ఇలా ధనియాల పౌడర్ కూడా తీసుకుని ఒక్క 5 minutes కుక్ చేసుకున్నాక సెకండ్ సైడ్ కూడా ఇలా దీనిలోకి అయితే మనం తీసుకున్న చింతపండు పులుసు ఉంది కదా, అది మొత్తం నలిపేసేసి జస్ట్ వాటర్ వరకే, ఆ చింతపండు రసం వరకే తీసేసుకుని చింతపండు గుజ్జు అనేది మనం 1 గ్లాస్ తీసుకోవడం వల్ల ముక్కలు మునిగేంత వరకు అంటే పర్ఫెక్ట్గా మనకి కరెక్ట్ మెజర్మెంట్ ఉంటుందండి. ఇలా మనం చింతపండు వన్స్ పోసాక చారు పోసాక ఏమాత్రం గరిటె పెట్టొద్దు. ఇలా మనం జస్ట్ ఆ బాండీని ఈ విధంగా ఎడ్జెస్ పట్టేసేసుకుని కుదిపితే కనుక చక్కగా మనకి ముక్క అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది, ఏమాత్రం మిగిలిపోదన్నమాట ముక్క. ఇలా మనం కొంచెం సాల్ట్ లెవెల్ అనేది ఒక్కసారి మనం కుక్ అయ్యేటప్పుడు సాల్ట్ లెవెల్, అదేవిధంగా కారం అనేది టెస్ట్ చేసేసుకుని ఇక్కడ నాకు సాల్ట్ లెవెల్ కొంచెం తక్కువగా ఉందని మరొక 1/2 స్పూన్ అనేది తీసేసుకుని ఏమాత్రం మనం గరిటె పెట్టుకోకుండా ఈ విధంగా ఎడ్జెస్ని పట్టుకొని ఇలా చక్కగా మనం మిక్స్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి ముక్క చెదరకోకుండా చేపల పులుసు అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. ఇలా సాల్ట్ కూడా వేసేసుకున్నాక మరొక 50 minutes చక్కగా కుక్ చేసేసుకుంటే మనకి చక్కగా ఒక 50 minutesకే మనకి ఆయిల్ అనేది మనకి పైకి తేలుతుంది. చూడండి, మనకి పర్ఫెక్ట్గా మనం తీసుకున్న చింతపండు పులుసు అనేది చక్కగా ఎగిరిగిపోయింది. మీకు అదే వాటర్గా ఉంది అంటే మరొక 5 minutes అనేది కుక్ చేసుకోవాలండి. ఇలా మనకి ఆయిల్ అనేది పైకి తేలేక దీనిలోకి లాస్ట్ ఫైనల్గా ఒక అరచెక్క నిమ్మబద్ద, అదేవిధంగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మనం ముక్క అనేది ఏమాత్రం విడిలిపోదండి. పర్ఫెక్ట్గా మనకి చేపల కూర, ఆంధ్ర స్పెషల్ అయిన చేపల కూర పులుసు అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ముక్క మీకు ఏ మాత్రం విడలుకోకుండా ఎంత పర్ఫెక్ట్ అంటే చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. డెఫినెట్గా మీరు ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.